అలికి ముగ్గులేసిన అలికిడాయ మనసున ఉలికి పడుతూ చూసిన ఉండుండి గుండెల్లో ఈ గడబిడ ఏందో అని. సో ఇలాంటి ఒక తెలంగాణ మన వాడుక భాషలో ఉన్నది ఒక మెలోడీలో అంత అందంగా మనం స్పేస్ చేయొచ్చా అనేది నాకు నేనే ఫస్ట్ టైం ఒక ఎక్స్పెరిమెంట్ ఇది. సో క్రెడిట్ గోస్ టు సంపత్ గారు. నాకు దీని గురించి స్పెషల్గా చాలామంది ఇండస్ట్రీ మిత్రులు కాల్ చేశారు, లైక్ ఉత్తేజ్ గారు, ఇట్లా సీనియర్ యాక్టర్స్ చాలామంది కాల్ చేసి, మిట్టపల్లి సురేందర్ అన్న, వీళ్ళందరూ లైక్ దే కాల్డ్ మీ అండ్ అప్రిషియేటెడ్ అసలు ఈ సాంగ్ ఎలా ఆలోచించావు, ఎలా కన్సీవ్ చేసావు. సో దట్ వాజ్ లైక్ అవే అవార్డ్ కన్నా నాకు పెద్దగా అనిపించే మూమెంట్స్ అనమాట. సో వర్క్ చేసినందుకు ఒక సాటిస్ఫాక్షన్ కలుగుతుంది అలాంటి మూమెంట్స్. అండ్ ఈ సినిమాలో ముఖ్యంగా ఫైట్స్, ట్రైలర్ వరకు అయితే చాలా బాగున్నాయి. ఫైట్స్ కానీ, డిఓపి శేఖర్ గారి వర్క్ కానీ. సో ఇంకేమైనా విజువల్ ట్రీట్ మాకు ఎలా ఉండబోతుంది 6th? మీరు ఒక తెలంగాణ విలేజ్లోకి వెళ్ళి కూర్చుని ఒక 2 hours ఉంటే ఆ విలేజ్ని ఎలా చూస్తారో అలా ఉంటుంది సినిమా. సో ఒక పంచాయతీ ఆఫీసు, ఒక ఇల్లు, ఒక స్ట్రీట్స్, ఎవ్రీథింగ్, పొలాలు, అవన్నీ మీరు విజువల్గా ఎంజాయ్ చేస్తారు, దాని నో డౌట్. చంద్రహాస్, నువ్వేమో సాఫ్ట్గా క్యూట్గా లవర్ బాయ్లో ఉంటావు. మరి ఈ స్టోరీలో తెలంగాణ బ్యాక్డ్రాప్, పల్లెటూరుకి వెళ్ళాలి, అక్కడ షూట్ చేయాలి అని అంటే ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేసావా? చేశానుగా, మొత్తం కంప్లీట్ కూడా చేశా సక్సెస్ఫుల్గా. మన February 6th రిలీజ్ అవబోతుంది. ఏంటి మీకు అడ్డ కష్టాలంటే, మేము మల్టిపుల్ ప్లేసెస్లో షూటింగ్ చేసాము ఈ సినిమా. కేరళలో కూడా చేసాము, కరీంనగర్లో చేసాము, అండ్ హైదరాబాద్లో చేసాము, అండ్ సంగారెడ్డి, అండ్ కొంచెం హైదరాబాద్ నుంచి ఒక 200 kilometers 300 kilometers దూరంలో ఉన్న కొన్ని తెలంగాణ ప్లేసెస్లో. సో చాలా ప్లేసెస్ చేసాం. అండ్ ఏంటి ఇక్కడ నేను పడ్డ కష్టాలు అంటే ఎండ. అంతా సమ్మర్లోనే జరిగింది షూటింగ్. మనకు తెలుసుగా ఎలా ఉంటుందో అక్కడ కరీంనగర్లో ఎంత పీక్ ఎండ ఉంటుందో. సో ఆ ఎండలోనే చేసాము, ఆ ఎండలోనే ఫైట్లు, ఆ ఎండలోనే మొత్తం. తిను కలర్ మారిపోయింది తిను. సో ముఖర్జీ గారు, ఇప్పుడు మీరు టాలీవుడ్లోకి వస్తున్నారు, ఎంతో కొంత తెలుగు నేర్చుకొని ఉంటారని నేను అనుకుంటున్నా. సో ఫ్యూ వర్డ్స్ ఇన్ తెలుగు ఏదైనా మాట్లాడితే వినాలనుకుంటున్నాం. I'll tell you my favorite word, which I think is the cutest. Okay. I love it when people say abba and abbo, and it's very cute. Abba. తెలుగులో మాట్లాడితే యాక్ట్ చేస్తుంది. అంటే ఇది అబ్బా అబ్బా అదా ఏ అబ్బా వ్యాలిడ్ డౌటే. అబ్బా అండ్ అబ్బో. Abba, like cute way, not like that way. ఏ లేదబ్బా, దట్ అబ్బా. దట్ అబ్బా. యాక్చువల్లీ అబ్బా అంటే హిందీలో ఏంటి డాడీ. అబ్బా ఈడు అబ్బా. ఓకే అబ్బా, అర్థమైపోయింది. అండ్ చంద్రహాస్, యాక్చువల్లీ రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే శివాజీ గారు డ్రెస్సింగ్ మీద కమెంట్ చేశారని చెప్పి చాలా వైరల్ అయింది కదా. సో అకార్డింగ్ టు యూ, అంటే అమ్మాయిలు ఎలా డ్రెస్సింగ్ చేసుకోవాలి, మీ ఒపీనియన్ ఏంటి? ఇంత స్మార్ట్ అంటే ఈ పిల్ల నవ్వుతూ ఉన్నప్పుడు కాంట్రవర్షియల్ ఇట్లా దూర్చింది. ఇది ఆన్సర్ మీద అంటే కనిపెట్టినోడిని ఇది ఇంకా టఫ్ అనేది నేను జాగ్రత్త చెప్పలేను అనుకుంటారా మీరు? ఓకే, సో దాని మీద నా ఒపీనియనా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా జాగ్రత్తగా మీరు చెప్తారా? అది తర్వాత నాకు కాదు క్వశ్చన్. చెప్తున్నాండి, 2 సార్లు ట్రై చేస్తుంటే మా డాడీ కూడా టెన్షన్ పడరేమో. ఓకే, But this is the problem. Men shouldn't have to comment on women's dressing. తీసుకుంది టేక్. Okay, So it shouldn't even be a question. సరే, సో But yeah, comment. what did you say? so it's my job to ask, so I'm asking. Yeah. No, but I'm saying that if how a woman is dressing should only be asked to a woman or her. I don't think a man No, she didn't ask me what ideally type of clothes comment women should wear. She asked me about controversy which is going on. Yes. So she asked me, a person said something. Yeah. Senior actor But Shivaji Garu, he spoke. I heard about it. So what is your opinion on how he spoke? How Is the he question. spoke. Ante kada? Ade ka question. Yes. Answer. Okay. So I think ఆయన చెప్పినంత మాత్రాన మనం పట్టించుకోకూడదు కూడా. ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మన ఇంట్లో మన పేరెంట్స్ కూడా చెప్తారు. ఎండ్ ఆఫ్ ద డే మనకు నచ్చింది మనం చేస్తాం. సో మనం అంత అఫెండ్ కూడా అవ్వకూడదు. ఆయన ఇంటెన్షన్ ఏంటి? ఆయన ఏదో మంచి మాట చెప్పడానికి ట్రై చేశాడు. సో దాంట్లో మంచి తీసుకోగలిగితే తీసుకో, లేకపోతే కూడా ఇష్టం వచ్చింది తీసుకో. నేను ఎవరేమనరు. ఇట్స్ నాట్ లైక్ నువ్వే ఇలా చేయాలని ఏం చెప్పట్లే మనకు. ఆయన ఏదో చెప్పారు, విని వదిలేసి.
లేదా బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు వేసుకోవాలి. ఓకే. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ చాయిస్. మనం చెప్పకూడదు ఎవరెవరికి వేసుకోవాలనేది. ఎందుకంటే క్లోతింగ్ ఈజ్ ఓన్ బేసిక్ రీజన్, బేసిక్ నీడ్. అది ఏంటంటే మనకి చలి పుడితే చలి ఆపడం కోసం మనుషులు వేసుకోవడం మొదలెట్టారు. ఓకే, నీకు చలి పుట్టట్లేదు, నీ కంఫర్ట్ ఉంది, నీవు వేసుకోక బట్టలు, నీ ఇష్టం. ఐ విల్ లీవ్ ఇట్ టు దెమ్. ఎవరి ఇష్టం వచ్చిందో వాళ్ళు వేసుకోవచ్చు. ఒకరు చెప్పారు కదా అని మనం అఫెండ్ అవ్వకూడదు. లేకపోతే ఎవరైనా ప్రెషర్ పెడుతున్నారని మరి ఇలాంటి బట్టలు వేసుకోవాలని లేదు. యువర్ స్టైల్, యువర్ ఫ్యాషన్ స్టేట్మెంట్, ఎండ్ ఆఫ్ ద డే యువర్ చాయిస్, యువర్ విష్, యువర్ లైఫ్, అంతే. అండ్ అనసూయ గారి మీద కూడా చాలా ట్రోలింగ్ అయింది తను రియాక్ట్ అయిన విధానాన్ని బట్టి. ఫ్యాన్స్ అని చెప్పి కొంతమంది వచ్చి మాట్లాడుతున్నారు. సో మీరేమంటారు? అదే ఇప్పుడు నేను ఎవరిని చెప్పాను కదా, నా మాట కూడా వినకూడదు నన్ను అడిగితే. ఎవరి ఒపీనియన్ అదే అంటున్నా, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది కదా, మీ ఒపీనియన్ పైన మీరు ఫాలో అవ్వండి అంటున్నా నేను. యూ డోంట్ హ్యావ్ టు గెట్ ఒఫెండెడ్. ఆవిడ ఒఫెండ్ అయినట్టున్నారేమో కదా. సో మేబీ షీఈస్ టేకింగ్ ఏ స్టాండ్ ఫర్ సమ్ వన్, మేబీ ఇట్ ఫీల్స్ రైట్ ఫర్ హర్, సో ఓకే, గుడ్ ఫర్ హర్. శివాజీ గారు టేకింగ్ స్టాండ్ ఫర్ సంథింగ్ హీ బిలీవ్స్ ఇన్, గుడ్ ఫర్ హిమ్. వాళ్ళు చూసుకుంటారు కదా, మనం చూసుకోవద్దు, వదిలేయలేదు. యా, ఇట్స్ నాట్ దట్ సంథింగ్ మనం చెప్పకూడదు ఎవరికి ఏం వేసుకోవాలనేది, అంతే. అండ్ డైరెక్టర్ గారు అంటే బార్బరిక్ మూవీ రిలీజ్ అయినప్పుడు డైరెక్టర్ సినిమా హిట్ అవ్వలేదు అని చెప్పేసి టపా కొట్టేసుకున్నారు, అంటే బాధ తట్టుకోలేక. సో మీకు ఇది 3rd మూవీ. సో మీ ఒపీనియన్ ఏంటి ఆయన రియాక్ట్ అయిన విధానాన్ని బట్టి, లేకపోతే ఒక డైరెక్టర్ జర్నీ ఎలా ఉంటుంది ఈ సినిమా తర్వాత, అసలు మీ మెంటల్ స్టేటస్ ఎలా ఉండబోతుంది? డైరెక్టర్ జర్నీ డెఫినెట్గా చాలా టఫ్ జాబ్ అది. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్ని హోల్డ్ చేయాలి, ఎవరు తిక్క ఆడుకుంటుంది అన్నట్టు. సో వాళ్ళందరినీ హోల్డ్ చేసి ఒకే తాడు మీద తీసుకెళ్ళడం అనేది ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్ యాక్చువల్లీ. సో అప్పుడు ఆయన ఎందుకు అలా ఫీల్ అయిందంటే, ఐ మీన్ ఒక 3 years కష్టపడి లాస్ట్కు ఏదో జనాలు రాకుండా తను ఫీల్ అయ్యి అలా చేశాడు. బట్ అది దానికి నేనేం సపోర్ట్ అని కాదు, కానీ బాధేసింది చూసిన తర్వాత. యా, అది అంటే అంత పబ్లిక్ వచ్చి తన కష్టాన్ని చెప్పుకొని చేయడం కొంచెం బాధ అనిపించింది నాకైతే. చెప్తేనేనా మేబీ తన సినిమా చూస్తారని ఆయన, అది ఆ బాధ నేను అర్థం చేసుకోగలుగుతాను. బట్ మేబీ ఇట్ వాజ్ నాట్ ద రైట్ వే టు డూ ఇట్. యా, మేబీ ఉండొచ్చు. అంటే అప్కమింగ్ డైరెక్టర్స్ కొంతమంది, లేదంటే ఫ్యామిలీస్ ఎవరినైనా సినిమాల్లోకి మా వాళ్ళని పంపిద్దాం అన్నప్పుడు ఇలాంటివి చూసినప్పుడు ఇంపాక్ట్ వాళ్ళు భయపడుతుంది కదా, ఇలా వెళ్ళే వాళ్ళు డైరెక్షన్ తీసుకొని వెళ్ళిపోతారు. ఉండొచ్చు. యా, డెఫినెట్గా. అండ్ ఇంకొకటి కూడా రీసెంట్ టైమ్స్ లో మనం చూసాము, నచ్చే సాంగ్ రాజాసాబ్లో తమన్ సార్ చేసిన దానికి అంటే నాది కాపీ కొట్టారని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ వైరల్ అవుతుంది. ఇది నాది కాపీ కొట్టారు అని చెప్పేసి ఆయన వర్షన్ ప్లే చేశారు, ఈయన వర్షన్ ప్లే చేశారు, ఇలా చెప్పు తీసి ఇలా అన్నారు. అదే కదా. ఓకే, అది సో నువ్వు మ్యూజిక్ చూసారా మీరు? వాట్ డు యు థింక్? డైరెక్టర్ క్వశ్చన్, శివాజీ గారి క్వశ్చన్, నీకు ఈ క్వశ్చన్. అయ్యో, బాల్స్ ఇలా వేస్తుంది. మామూలుగా అడుగుతున్నారు. ఇన్ జనరల్ మనం ఫ్రెండ్స్ గా మాట్లాడుకుంటాం కదా, సో క్యాజువల్ గా నేను నార్మల్ క్యాజువల్ ఫ్రెండ్స్ లాగా అదే కెమెరాలు ఉన్నాయి అంతే. అట్లా చెప్పి మీరు నాకేం డిస్కషన్స్ పెట్టద్దు. నేను సరే చెప్పండి. సో ఫస్ట్ థింగ్, అసలు ఆ వీడియో అనేది ఎంత రియలో ఎంత ఫేకో మనకు ఎవరికి తెలియదు. సో దీని గురించి మనం మాట్లాడలేము. అండ్ ఒకవేళ రియల్ అయినా అది ఫేక్ అయినా కూడా అది ఐ డోంట్ థింక్ సో. ఆ లెవెల్ ఆఫ్ లెజెండరీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ని అంత ఒక సోషల్ మీడియా నెగటివిటీకి గురి చేయడం అనేది ఐ వుడ్ నెవర్ సపోర్ట్ ఇన్ మై వైల్డెస్ట్ డ్రీమ్ ఆల్సో. బికాస్ ఆయనే కాదు, ఎవరైనా కష్టపడి అంత ఒక స్టేచర్కి వచ్చిన వాళ్ళు, వాళ్ళలో అట్లీస్ట్ ఒక 0.1% కూడా జర్నీ లేని ఎవరో వచ్చి ర్యాండమ్గా కామెంట్ చేయడం అనేది నాకు అది ఎందుకో అది నేను ఎవరున్నా ఏ మ్యూజిక్ డైరెక్టర్ని ఎంకరేజ్ చేయను ఫస్ట్ నుంచి. నేను ఐ కాంట్ లీవ్ అ కామెంట్. ఐ ఫీల్ వెరీ సాడ్ అబౌట్ ద నెగటివిటీ దట్ గోస్ ఇన్ సోషల్ మీడియా ఆన్ మ్యూజిక్ ప్రొడక్షన్ ఆల్సో. బికాస్ యాక్చువల్లీ మ్యూజిక్ ప్రొడక్షన్ అనేది దేర్ ఆర్ లాట్ ఆఫ్ విఎస్టీస్, ప్లగ్గిన్స్. అదేంటంటే ఆ ప్యాక్ కొనుక్కున్న వాళ్ళందరికీ అవైలబుల్ ఉంటుంది. సో ఎవరు ఫస్ట్ వాడారో వాళ్ళది అయిపోతుంది. అది అంటే ఎవరైతే అది ఫస్ట్ ఒక సినిమా సాంగ్కి వాడేశారో, ఎవరు అది కనిపెట్టేశారో, అది వాళ్ళ మ్యూజిక్ దీని కిందకి వచ్చేస్తుంది. సో బట్
వీల్ నాట్ హ్యావ్ అన్ ఐడియా వరల్డ్లో ఏ పార్ట్లో ఎవడది వేసాడు అనేది మనకు తెలియదు కదా. అవును. సో ఈవెన్ నేను జంబర్ గింబర్ లాలా అనే సాంగ్ చేశాను మిత్రమండలిలో. సో దాంట్లో నేను యూజ్ చేసిన ఒక శాంపుల్ కింద ఐ సా లాట్ ఆఫ్ కామెంట్స్ కాల్డ్ ఇది ఫైర్ ఫ్లైస్ మ్యూజిక్ ఎట్ .33 అని ఏదో వచ్చింది. ఫైర్ ఫ్లైస్ రాక ఒక 4 నెలల బ్యాక్ రిలీజ్ అయింది ఆ సాంగ్. ఓకే. సో ఇప్పుడు ఎవరెవరి నుంచి కాపీ కొట్టాడు, ఫైర్ ఫ్లైస్ నా నుంచి కొట్టినట్ట కాదు కదా. సో అది బేసిక్గా మ్యూజిక్ ప్రొడ్యూస్ చేసి ఎవరికైనా తెలుసు, బట్ కామన్ మ్యాన్కి అది తెలియదు. ఆడి సరదాగా ఆడిది లైక్ ఫర్ హిస్ లైవ్లీహుడ్ హీ మే జస్ట్ డీమీన్ ఆల్ ద హార్డ్ వర్క్ దట్ హ్యాస్ గాన్ ఇన్ నెంబర్ ఆఫ్ నైట్స్ that we spend away from families doing all the hard work just to entertain people. So I think I don't support anybody ఈ సోషల్ మీడియాలో వచ్చే నెగిటివిటీ. అండ్ అలాంటి ఒక బాడీ ఆఫ్ వర్క్ చేసిన ఇప్పుడు తమన్ గారు కావచ్చు, దేవి గారు కావచ్చు, దే ఆర్ ఆల్ లెజెండ్స్. సో వీ కాన్ జస్ట్ ర్యాండమ్గా అలాంటి వాళ్ళ గురించి మాట్లాడేంత అర్హత లేని వాళ్ళందరూ అవి చేస్తున్నప్పుడు ఐ కాంట్ ఈవెన్. ఐ ఫీల్ వెరీ సాడ్. అంటే నేను ఇవన్నీ లుకప్ చేసి ఒక ప్రొఫెషన్ ఇది నేను ఎంచుకున్నా మ్యూజిక్ డైరెక్టర్గా. అలా నా హీరోస్ గురించి ఎవరు అలా మాట్లాడి నాకు బాగా అనిపించదు. హీరో నువ్వెందుకు ఫీల్ అవుతుంది, ఆయన చెప్పు లేకపోతే